వీరేశం గారు అలాగే ప్రజాసేవకు అంకితమై మళ్ళా ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన బిఎన్ఆర్ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారికి బొత్త అమిత్ రెడ్డి గారు దిలీప్ కుమార్ గారికి డిసిసి సంజయ్ రెడ్డి గారు మా రావణ గారి అన్నగారికి నిమ్మల మోహన్ రెడ్డి గారు అబ్బగో రమేష్ గౌడ్ గారికి ఇంకా వేదికైన పాట మోహన్ రెడ్డి గారు డిప్యూటీ లక్ష్మయ్య గారికి సంపత్ రెడ్డి గారు మార్కెట్ రమేష్ గారు సిపిఐ నాయకులకు దిలీప్ కుమార్ గారికి ఇంకా కర్ణాటక అందరూ కూడా మా నాయకులు తెలిసిన వాళ్ళే ఇక్కడున్నా కూడా తెలిసిన వాళ్ళే మీ అందరికీ రెండు చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ రోజు మన మమ్మల్ని గెలిచేది కాలేనా పోయినసారి పొద్దున పోయింది అది కూడా దోచుకున్న శ్రమతోని రాజేశ్వర దయాతులు పెట్టి దొంగ ఓట్లు చేపించి ఆయన నిజాయితీ గెలవలే మల్లన్న పోరాటం చేసి పాదయాత్ర చేస్తూ ఒంటరి పోరాటంతో ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా లేదు అప్పుడే దాదాపు దగ్గరకు వచ్చిండు అందుకని మీ అందరూ కూడా రెండు జోడించి మీకు ఓటు లేకున్నా మీ దోస్తులకు ఇక్కడ ఉన్నా ఖమ్మంలో ఉన్నా వరంగల్లో ఉన్నా ఫోన్ల ద్వారా చెప్పుకొని మనం లక్ష పైన మొదటి ఓటుతోనే మల్లన్న గెలవాలని గెలుస్తారని కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది నేను ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన తర్వాత కుటుంబీకి పోయినప్పుడు యాదగిరిగుంట పోతే మా ఐలా కలిసిన మా తమ్ముడు నేను చెప్పిన మీ తప్పందరూ ఎమ్మెల్యే అయితే 50,000 గెలిస్తే పోవని చెప్పిన 50,000 130 తక్కువ వచ్చినాయి మా వీరేశం మా తమ్ముడు చెప్పిన తప్పకుండా మా 40 కంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పిన 60 కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది నాకంటే 14 మెజార్టీ వచ్చింది ఇక బీఆర్లో బిఎన్ఆర్ టికెట్ కోసం టికెట్ రాదు కమ్యూనిస్ట్ పోతే అటుపోతుంటే టికెట్ ఇచ్చి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోయారు బాధలు ఉంటే కూడా 50 మెజార్టీ ఇలాంటి వారే కాదు తెలంగాణ సమాజం 3 జిల్లాలో యువకులు ఎమ్మెల్యేలు చాలా మంది మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు రామారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో ఖమ్మం జిల్లాలో కూడా 3 మినిస్టర్లు ఉన్నారు నేను కూడా ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ 13 తర్వాత ఖమ్మం కూడా మల్లన్నతో కలిసి ప్రచారంలో పాల్గొంటాం బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి ఇవాళ ఒకటే ఉదాహరణ ఇన్ని రోజులు కేసీఆర్ ని గడగడలాడింది జైల్లో సగం జైల్లో ఉన్నా కేసులకు భయపడకుండా సగం దీనిలో జైల్లో అందుకుంటూ నిజాలని ఓపిడీని బయట పెట్టిన మొన్నగారంటే తీర్మానం మల్లన్నారు ఈ రోజు ఒకటే మనం అలాంటి వారైతే ప్రభుత్వం ఉన్నా సరే అధికార పార్టీలో ఉన్నా ఏ పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా 34 కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉండే ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఒక ఫోన్ కొడితే మీకు మా దృష్టికి తీసుకొస్తాడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు శాసన మండలిలో చర్చిస్తాడు తప్పకుండా మాకు తోడుగా మీకు తోడుగా ఉంటారనే మంచి నమ్మకం ఈ రోజు నిజంగా మనస్ఫూర్తిగా మొట్టమొదటిసారి నేను చూస్తున్నా ఒక పేదవాడు భార్య ప్రభుత్వ ఉద్యోగి ఆయన మామూలు ఛానల్ నడుపుకుంటే ఆయనకున్న 1.5 కోటి ఆస్తి గవర్నమెంట్ కు చీఫ్ సెక్రటరీ పేరు మీద రాసిందంటే ఇది నిజమైన ప్రజా నాయకులు తీర్మానం మల్లన్నకు గెలిపియండి మంచి ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉందని రాబో కాలంలో ఇంకా కూడా మంచి పదవులు తీసుకుంటూ ప్రజల కోసం సేవ చేసే నాయకులు ఇలా మాలాగా ప్రజలకెళ్ళి ఎట్లొచ్చినా ఆయన కూడా సొంతంగా పైకి వచ్చిన నాయకులు అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే తీసుకునే బాధ్యత మనది నేను ఇప్పుడే చెప్పిన ప్రతి ఓటు కూడా ఈ 13 తర్వాత అందరూ మంచి ఖమ్మం కానీ వరంగల్ కానీ ఎక్కడ ఎవరికి పరిచయాలు ఉన్నా ఫోన్ల ద్వారా సహాయం మీరు పొందొచ్చి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలి ఇకపోతే ఈ కేసీఆర్ పని ఈ 16వ తారీఖు తర్వాత కథమైపోతుంది జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ దుకాణం మన్నైతుంది 10 ఏళ్ళు సరిపోవడం కంపెనీలు సంపాదించుకున్నాడు ఇవాళ సంపాదించుకుంటే అన్న పేరు వచ్చిందా కుటుంబం చిన్న అయిపోయింది బిడ్డపై ఢిల్లీ కేంద్రంలో జైల్లో ఉన్నది ఇక ఆయన పరిస్థితి చూస్తే మానసిక పరిస్థితి ఏం బంగారు ఖమ్మమ్మ అన్నాను నామా రాజేశ్వరరావు గెలిపండి చట్టంలో మినిస్టర్ అవుతారు కేసీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఎన్డీఏలో ఉండవా మా ఇండియా కూటమిలో ఉండవా నీకు నామనాగిత ముఖ్యమంత్రి ఎట్లయితాడు నువ్వు పోయినసారి నీకు రెండోసారి
ముఖ్యమంత్రి అయినా 3 నెలలకి ఎన్నికలు జరిగితేనే 9 సీట్లు వచ్చాయి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గెలుతున్నాం, బీజేపీ 4 గెలుతుంది. నీ గౌరవం లేదు. రోజు 100 మంది క్యాడర్ పోయి వేరే వాడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఆయన సంకీర్ణం అవుతానంట, నాగరాజు మంత్రంట. ఇక ఆయన చేసినంటే కొంత చూస్తే ఆరోగ్య పరిస్థితి కూడా బాధనిపిస్తుంది ఆయన చూస్తుంది. అందుకనే మనకు పోటీ ఎవరు లేరు మండలకు. అయినా మనం ఓవర్ కాన్ఫిడెంట్ గా పోవద్దు. ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఎట్లా గెలుస్తారని చెప్పి కాదు, మనం కష్టపడదాం, మళ్ళీ మనం గెలిపించుకుందాం. మీ అందరు కూడా కేంద్రంలో ఇచ్చిన జాబ్ కార్డు గురించి ఒక్కటి చెప్పండి. మీరు మోడీ గారు చేసిన పని 10 ఏళ్లలో, మోడీ గారు 10 ఏళ్లలో ఒక్క మంచి పని చేసిందా ఒక్కరు ఆలోచించండి. ఇవాళ సోనియా గాంధీ అదే ఉపాధి హామీ పెట్టకపోతే దేశంలో ఇవాళ కేసీఆర్ లాంటి సన్యాసులు ఇవాళ రాజ్యం 10 ఏళ్లలో వస్తే ఒక్క పేదవానికి ఇల్లు కట్టలే. ఉపవాసాలతో అన్నం లేక చనిపోయే వాళ్ళు ఉపాధి హామీ పథకాలు లేకపోతే. ఆనాడు ఇందిరమ్మ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. అలాంటి పార్టీ మేనిఫెస్టో చూస్తే ఇవాళ 1 లక్ష రూపాయలు ఇలా చదువుకున్న యువతకు ఇచ్చే విధంగా ఒక మేనిఫెస్టో ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. ముఖ్యమైనది ప్రతి పేదవాడికి 400 రూపాయలు కూలీ పడే విధంగా చట్టం రూపేణ ఉపాధి హామీ కూడా చట్టం తీసుకొచ్చినాం. 100 రోజులు పని చేయకపోతే అది